N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. సమ్మక్క సారళమ్మ కేంద్ర విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత. విభజన హామీలో ములుగుకు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిన 2014లో కాంగ్రెస్ పార్టీ హామీ. బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు. పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈరోజు హైదరాబాద్లో శీతాకాలం విడిదికి వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమ్మక్క సారళమ్మ కేంద్ర విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఆమోదించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు అనంతరం మాట్లాడుతూ, గత సంవత్సరం డిసెంబర్ నెలలో రామప్పకు రాష్ట్రపతి గారు వచ్చిన సందర్భంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని నేను కోరటం జరిగిందని, ఇప్పుడు రాష్ట్రపతి గారు శీతాకాల విడితికి వచ్చిన సందర్భంగా చట్టబద్ధత కల్పించిన రాష్ట్రపతి గారికి కృతజ్ఞతలు. 2014లో రాష్ట్ర విభజన హామీ ప్రకారం ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటం జరిగిందని, గిరిజన యూనివర్సిటీ వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుంది అని, వెనుకబడిన ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుందని, గిరిజన యూనివర్సిటీకి 889 కోట్ల రూపాయలు మంజూరు కావటం జరిగిందని, పనులు ప్రారంభించి తర్వాత తరగతులు ప్రారంభం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సీతక్క గారు అన్నారు.